అందరికి నమస్తే అండి. మన గార్డెన్‌లక్స్‌కి స్వాగతం. మనం చూస్తున్న ఈ మొక్కలు ఎర్ర గురువింద గింజ మొక్కలు అండి. 1 మంత్ మొక్కలండి ఇవి. 1 మంత్ అవుతుంది మనం సీడ్స్ నాటుకొని. చూడండి ఎంత బాగా పెరిగినాయి కదా, హెల్తీగా ఉన్నాయి. మనం గురువింద గింజలతో పెంచిన మొక్కలండి ఇవి. 1 మంత్ మొక్కలు అవుతున్నాయి కాబట్టి ఇంకా మనం పెద్ద తొట్లకు పెట్టి సమయం వచ్చేసిందన్నమాట. ఇంతకన్నా ఎక్కువ రోజులు మనం ఈ తొట్లో ఉంచకూడదండి. ఉంచినా కూడా పెద్ద గ్రోత్ ఏం కనిపించదు కాబట్టి మనం మొక్కల్ని పెద్ద తొట్లో నాటుకుందాం. ఫస్ట్ వీడియోలో గురువింద గింజల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. గురువింద గింజల వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, మన గార్డెన్లో గురువింద గింజ మొక్కల్ని ఎందుకు పెంచాలి, సీడ్స్తో ఎలా పెంచాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో చూడడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అందులో. ఆ వీడియో చూస్తేనే మనము ఈ మొక్కల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే అండి, మనము ఇప్పుడు మొక్కలను నాటుకోవాలో చూసేద్దాం. నేనైతే తొట్లో పెంచాలనుకుంటున్నాను ఈ మొక్కల్ని, కాబట్టి ఒక మీడియం సైజ్ తొట్టిని తీసుకున్నానండి. ఈ గురువింద గింజ మొక్కలు పర్మనెంట్ మొక్కలండి, కాబట్టి కనీసం మీడియం సైజ్ ఉండేలా చూసుకోవాలి. పెద్దగా ఉన్నా పర్వాలేదు కానీ తొట్టి చిన్నగా ఉండకూడదు. ఖచ్చితంగా ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి కింద ఓల్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత అందులో మనం సాయిల్ మిక్స్ వేసుకోవాలండి. సాయిల్ మిక్స్ అంటే 30% గార్డెన్ సాయిల్, 30% కోకోపీట్, 30% కంపోస్ట్, 10% నీమ్ పౌడర్. వాటితో మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని తొట్లో వేసుకోవాలండి. ఇదొక రేర్ జాతికి చెందిన మొక్క కాబట్టి ఖచ్చితంగా సాయిల్ మిక్స్ వాడడానికే ట్రై చేయండి. అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు చిన్న పాట్లో ఉన్న మొక్కల్ని తీసేసుకుందామండి. నేను 2 మొక్కలు ఒకటే తొట్లో పెడుతున్నాను. మొత్తం మట్టి డ్రై అవ్వడం వల్ల ఈజీగానే వచ్చేసింది. చూడండి రూట్స్ ఎంత బాగా ఫామ్ అయిపోయినాయో, చాలా బాగా రూట్స్ వచ్చేసినాయి జస్ట్ 1 మంత్కే. ఇప్పుడు మనం తొట్టులో ఉన్న మట్టిని కొంచెం మధ్యలో గుంతలాగా తీసేసుకొని ఈ మొక్కని అందులో పెట్టేసుకోవాలి. అలా కొద్దిగా మట్టి లోపలికి మొక్కల్ని పెట్టేసి మీద మొత్తం మట్టి వేసేసేయాలండి. మట్టి మొత్తం ప్రెస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇందులో కోకోపీట్ ఉంటుంది కదా, పైన ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసి ఇంకాస్త మట్టి వేయాలి. ఇది మనము టెర్రస్ గార్డెన్లో పెంచుకున్న, నేలలో పెంచుకున్న ఎండ తగిలేలాగానే పెంచాలండి. ఒక 1 మంత్ వరకు అయితే మనము దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మొక్కలు పెద్దగా అయ్యేంత వరకు. మొక్కలు పెద్దగా అయిన తర్వాత మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, తొందరగా మనకు గురువింద గింజలు కావాలంటే ఎలా పెంచాలో కూడా ఒక వీడియో చేస్తానండి. ఇది తీగ జాతికి చెందిన మొక్క కాబట్టి నేను ఒక సపోర్ట్ కోసం రాడ్ పెట్టినా అండి. ఎందుకంటే స్టార్టింగే రాడ్ పెట్టడం వల్ల అలా అల్లుకుపోతుందన్నమాట. ఇలా నాటుకున్న వెంటనే కొన్ని నీళ్ళు పోసేసేయాలి. ఇది తీగజాతి మొక్క అనుకున్నాం కదా, కాబట్టి అది పాకడానికి అనుకూలంగా ఉండే ప్లేస్లోనే ఈ మొక్క పెంచాలి. మనము ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి అండి. మనం పెద్దగా అయిన తర్వాత ఒక తాడు కానీ, వైర్లు కానీ అలా పైకి పాకడానికి కొద్దిగా సపోర్ట్ ఇస్తే అల్లుకుపోతుందండి. పర్మనెంట్ మొక్కలు కాబట్టి అలా ఎప్పటికీ మన దగ్గరనే ఇలాంటి కలతలు లేకుండా గురువింద గింజలు మనం పండించుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.